వెల్కమ్ టు పూరాలోకల్. ఉగాది తెలుగువారి పెద్ద పండుగ. తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది కూడా ఉగాదితోనే. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19వ తేదీ వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేమిటి, ఏ రాశిలో కొత్త సంవత్సరం ప్రారంభమైందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగువారి కొత్త సంవత్సరం 2026 మార్చి 19వ తేదీ ఉదయం 6:52 వస్తుంది. ఈ సంవత్సరం వృషభ రాశిలో కొత్త సంవత్సరం ప్రారంభం. గురువు కర్కాటక రాశిలోకి మారడం, శని మీన రాశిలో సంచరించడం వంటి ముఖ్యమైన గ్రహ స్థితులతో పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిలో 2026 మార్చి 19న ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరం 40వది. తెలుగు సంవత్సరాలకున్న 60 పేర్లకు చాలా రకాల పురాణ కథలున్నాయి. శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకటైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు. మరో కథనం ప్రకారం దక్షిణ ప్రజాపతి కుమార్తెలు పేర్లని, ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది అని, తమిళులు పుత్తాండు అని, సిక్కులు ఈ పండుగను వైశాఖి పండుగ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలో గుడి పడ్వా అని, మలయాళీలు విషు అని అంటారు. బెంగాలీలు పొయిలా బషాక్ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజున తిథి పాడ్యమి, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు. చంద్రమానం ప్రకారం పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం. దీన్నే ఉగాది అంటారు. బ్రహ్మ పురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం 432 లక్షల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 864 లక్షల సంవత్సరాలు, అంటే 3,11,040 సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క. ఇలా 100 ఏళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన వయస్సు 52 సంవత్సరాలు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషేకుడైన రోజు కూడా ఇదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది రోజే. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం.